ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. సభక్తికంగా ఆకాశవాణి సమర్పిస్తున్న మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం. పుణ్యక్షేత్రాలు ఒక్కొక్కటి ఒక్కో విశిష్టతను కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల పాదాలను పూజిస్తే మరికొన్ని చోట్ల ప్రతిమలను పూజిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కట్టడాలను కీర్తిస్తారు. అలాంటి విశిష్ట ఆలయాల్లో ఒకటి నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ ఆలయం. ఇక్కడ జెండాయే దేవుడు, ఇందూరు కలియుగ ఆరాధ్య దైవంగా కీర్తిని పొందుతూ తరతరాలుగా పూజలందుకుంటున్నారు జెండా బాలాజీ శ్రీ వెంకటేశ్వరుడు. ఈ ఆలయ విశేషాలు ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో వినండి, తరించండి. నిజామాబాద్ నగర నడిబొడ్డులో జెండా గల్లీలో కొలువుదీరి భక్తుల పాలిట కల్పతరువుగా నిలుస్తూ ఇందూరు తిరుమలగా కీర్తి గడించింది జెండా బాలాజీ క్షేత్రం. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 175 కిలోమీటర్లు, కామారెడ్డికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంతోనే ఈ గల్లీ ప్రాంతాన్ని జెండా గల్లీ అని పిలుచుకోవటం విశేషం. నిజామాబాద్ నగరం జెండా గల్లీలో గోల్ హనుమాన్ గుడికి సమీపంలోనే ఉంది ఈ ఆలయం. రోడ్డుకు ప్రక్కనే గల ఈ ఆలయ పరిసరాలు, గోపురాలు, ప్రాకారాది కట్టడాలు శ్వేతవర్ణ శోభితంగా ప్రకాశిస్తుంటాయి. సువిశాలమైన లోగిలిలో రమణీయ భరిత కట్టడాలతో స్తంభ సమన్విత ముఖ మంటపంతో జెండా బాలాజీ క్షేత్రం విరాజిల్లుతోంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రుత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభా. ఆలయ గోపురంపై శంకుచక్రం దృశ్యమానమవుతాయి. శ్రీవారు తన ఇరు దేవేరులైన శ్రీదేవి భూదేవిలతో ఆసీనులై ఉంటారు. ఇంకా ప్రధాన ఆలయ గోపురాదులపై శివపార్వతులు, గణపతి, ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, లక్ష్మీ సరస్వతీ దేవతామూర్తుల ప్రతిమలు వరుసగా శోభిల్లుతాయి. భక్తుల కొంగు బంగారం ఇక్కడ ఒక జెండా. ఈ జెండాని దేవుడిగా పూజిస్తూ తమ మొక్కులు చెల్లిస్తారు భక్తులు. భక్తుల నమ్మకానికి అనుగుణంగా నర్సాగౌడ్ అనే వ్యక్తి పూజలు అందుకునేందుకు జెండాను వెలుగులోకి తీసుకువచ్చారు. అప్పటినుంచి భక్తులు స్వామివారికే కాకుండా నేరుగా
జెండాకే మొక్కేవాళ్ళు. ఇలా కోరిన కోరికలు నెరవేర్చటంతో ఏటికేడు జెండా ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. శ్రీ బాలాజీయే స్వయంగా వెలిసినప్పటికీ జెండాని దైవంగా కొలవటం వల్ల జెండా బాలాజీ అనే పేరు వచ్చింది అని భక్తులు చెబుతున్నారు. నిజామాబాద్ జెండా బాలాజీ ఆలయ నిర్మాణం వెనుక ఓ ఆసక్తికరమైన కథ దాగి ఉంది. ఆ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి? కలియుగ దైవం శ్రీ జెండా బాలాజీ జెండా గల్లి భక్తుల పూజలందుకుంటున్నాడు. ఇందూరు నగర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా జెండా బాలాజీ మందిరం భక్తుల కొంగు బంగారమైంది. క్రీస్తు శకం 1858 ప్రాంతంలో నిర్మించబడినట్లు ఇందూరు చరిత్ర సాంప్రదాయ సుముహూర్త గ్రంథాలు పేర్కొంటున్నాయి. నిజాం పాలనలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఉండేవని, నాందేడ్ జిల్లాలోని కందార్ గ్రామంలో శ్రీ తుక్కోజు గారు అనే శ్రీ స్వామివారి మహాభక్తుడు ప్రతి సంవత్సరం కాలినడకన తిరుమల తిరుపతి వెళ్ళి బాలాజీ దర్శనం చేసుకునేవారని, కష్టం అని భావించకుండా 41 సార్లు తిరుమల కొండకు వెళ్లి వచ్చిన శ్రీ తుకోజీ వృద్ధాప్యం సమీపించడంతో ఇక తాను తిరుమలకు నడిచి రాలేనని, తనకు సర్వదా దర్శన భాగ్యం కల్పించమని స్వామివారిని వేడుకున్నాడు. భక్తుని కోరిక మన్నించిన ఏడుకొండల స్వామి క్షేత్రాధికారికి కలలో కనిపించి నా భక్తునకు ఉత్సవ విగ్రహాలిచ్చి తిరుమల కొండ దాటించమని ఆదేశించారట. శ్రీ తూకోజీ ఆ ఉత్సవ విగ్రహాలను తీసుకుని ఇంటిదారి పట్టిన వారం రోజుల అనంతరం నిజామాబాద్లో రాత్రిపూట విశ్రాంతికై నిలిచాడని, ఆ రాత్రి సిర్నాపల్లి దేశ్ముఖ్ స్వప్నంలో స్వామివారు కనిపించి శ్రీ తూకోజీ నిద్రించిన ప్రదేశాన్ని దానముగా ఇచ్చి ఆలయాన్ని నిర్మించి పూజించమని ఆదేశించినట్లు చెబుతారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న శ్రీ తుకోజీ బయలుదేరదామని విగ్రహాలను లేవదీస్తే నేలకు అంటుకొని విగ్రహాలు ఉండడం, అదే సమయంలో సిర్నాపల్లి దేశ్ముఖ్ దొరగారు శ్రీ తుకోజీ దగ్గరకు వచ్చి తమ కలలో వచ్చిన వృత్తాంతాన్ని చెప్పడంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం జరిగిందని పురాణ కథ. ఆ తర్వాత కొంతకాలానికి 1930 ప్రాంతంలో శ్రీ నర్సాగౌడ్ అనే భక్తుడు సకల శాస్త్రీయంగా శ్రీ బాలాజీ మందిరాన్ని నిర్మించి పరిపూర్ణం చేశారు. ఇలా శ్రీ తుక్కోజీ కోరిక మేరకు వెలసిన శ్రీ భగవాన్ బాలాజీ విశిష్టతలను వివరించాలని నర్సాగౌడ్కు ఆలోచన వచ్చింది. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జెండా పట్టుకొని ఆలయ ప్రాశస్త్యాన్ని ప్రబోధించేవారు. ఇలా ఆలయంలోకి వచ్చిన ప్రతి భక్తుడు ఈ జెండాకు మొక్కటంతో కాలక్రమేణా జెండానే స్వామిగా భక్తుల పూజలందుకుంటోంది. అత్యంత పురాతనమైన శ్రీ జెండా బాలాజీ దేవస్థానమును శాస్త్ర సాంప్రదాయాలకు అనుగుణంగా హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆలయ పునరుద్ధరణకు పుర ప్రముఖులు, భక్తులు మరియు ఆలయ పరిసర వాసులు విశేష కృషి చేసి శ్రీ ముత్యాల ప్రకాష్ గుప్తా గారి సారథ్యంలో పునఃనిర్మాణం పూర్తి చేసి ఉభయ వేదాంతాచార్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ
మత్పర్మహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామివారి కరకమలములచే విక్రమనామ సంవత్సరం మాఘశుద్ధ ప్రతిపద గురువారం 2001వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఇక ఈ ఆలయ స్థల పురాణం గురించి ఆలయ అర్చక వర్యుల మాటల్లో. జయ శ్రీమన్నారాయణ. నిజామాబాద్లో భక్తుల కొంగు బంగారమైనటువంటి జెండా బాలాజీ దేవస్థానంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పిలుస్తుంటారు. ఇది పురాతనమైనటువంటి ఆలయం. దీన్ని పునర్నిర్మాణం గావించి 2001లో పునఃప్రతిష్టాపన చేసి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారిచే పునఃప్రతిష్టాపన చేసి ఆలయ అభివృద్ధికి రోజు రోజు దినాభివృద్ధి అయి చాలా భక్తులతో కిటకిల్లాడుతుంది. ఇది పురాతన కథ ఏంటంటే, మహారాష్ట్రలోని కందార్ గ్రామంలో తుకోజీ అని భక్తుడు ఉండేవాడు. అతడు ప్రతి ఏటా అతని భార్య కుమారుని ఓ శునకంతో ప్రతి ఏటా 41సారి కాలినడకన తిరుపతి ప్రయాణం చేసి దర్శనం చేసుకుని వచ్చేవాడు. అతనికి రాను రాను వృద్ధాప్యం సంభవించిన వెంటనే అతని కుమారునికి వివాహం చేసి అతని చివరిసారిగా నాకు దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థించి చివరిసారిగా స్వామివారి దర్శనానికై బయలుదేరుతాడు. అప్పటి పురాతన కాలంలో నదులు వర్షాలు అధికంగా ఉండటం వల్ల ఆ నదులు ప్రవహిస్తుంటే దారి మధ్యలో, స్వామి నీ దర్శన భాగ్యానికి నేను ఎట్లా రావాలి, నాకు దారి ఎట్లా అని ప్రార్థిస్తే స్వామివారి ఆ నదిలో దారి చూపుతూ తిరిగి ఆ కొండకు చేరుస్తాడు. ఆ తర్వాత అక్కడ పంచలోహ విగ్రహాలు తయారు చేసి భక్తునికి శిల్పికి కళ్ళలో వెళ్ళి, నా తుకోజీ భక్తుడు వచ్చాడు, అతనికి పంచలోహ విగ్రహాలు తయారు చేసి ఇచ్చి అతనికి మర్యాదపూర్వకంగా దర్శన భాగ్యం కల్పించి తిరిగి ప్రయాణం చేయించమని చెప్తాడు. అదేవిధంగా ఆ శిల్పి ఆ కొండ దగ్గరికి వచ్చి ఆ తుకోజీ భక్తుడిని దగ్గరికి తీసుకొని, అయ్యా మీరు తుకోజీ అంటే, అవును మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, నేను కందా గ్రామం నిజామాబాద్ మహారాష్ట్ర నుండి వచ్చాను, స్వామివారి దర్శనానికై వచ్చానంటే, స్వామివారి నా కళలో వచ్చి మీకు పంచలోహ విగ్రహాలు తయారు చేసి ఇవ్వమని ఆదేశించారు. ఇవి దిగోండి తీసుకోండి అని ఇచ్చి వారికి దర్శన భాగ్యం కల్పించి తిరిగి ప్రయాణమై ఇక్కడ ఇందూరు పట్టణం అని నిజామాబాద్ని పిలిచేవారు ఇంతకుముందు. ఇక్కడ ఒక చింత చెట్టు కింద రాత్రి బస చేస్తారు. అయితే ఉదయం లేచి ఆ విగ్రహాలను నేల మీద పెట్టుకుని రాత్రి నిద్ర చేస్తారు. తిరిగి ఉదయం ఆ విగ్రహాలు తీస్తే నేల కంటుకొని రాలేవు. ఆ నర్సాగౌడ్ అనే భక్తుడు ఉండేవాడు. అతని కళ్ళకు వెళ్ళి, నేను స్వామివారికి వెంకటేశ్వర స్వామిని, నేను ఇక్కడనే స్థిరపడాలనుకుంటున్నాను, నాకు ఆలయం నిర్మించి నాకు పూజా కార్యక్రమం నిర్వహించమని ఆ నర్సాగౌడ్ అనే అతనికి కళలో వచ్చి స్వామివారు చెప్తే, ఉదయం వచ్చి ఆ భక్తుడిని సేవించి, అయ్యా స్వామివారు నాకు కళలో వచ్చి స్వామివారి ఆలయం నిర్మించి ఇవ్వమని చెప్పారు, కాబట్టి మీరు ఇక్కడనే ఉండి స్వామివారికి పూజలు చేసుకుంటూ ఉండండి అంటే, లేదు నేను వెళ్తాను అని ఆ విగ్రహాన్ని తీస్తే అవి నేల కంటుకొని విగ్రహాలు రాలేవు, ఇది స్వామివారి ఆజ్ఞ అని. అప్పటి నుండి ఎవరైతే తిరుపతి కొండకు రాని వారు, కొన్ని అన్యోన్య కారణాల వల్ల ఎవరైతే రారో వారు ఇక్కడనే నాకు మొక్కులు చెల్లించవని స్వామివారు ఆదేశించారు. అప్పటి నుండి దీన్ని జెండా బాలాజీ దేవస్థానంగా పిలువబడుచున్నది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. అర్ధశతాబ్ది కాలంగా జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఈ ఆలయం పలు అభివృద్ధి పనులకు నోచుకుంది. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు జెండా జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం నగరం నలుమూలల నుండి వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతిరోజు సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మరియు ప్రతి శనివారం
రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి పల్లకీ సేవ, శ్రీ స్వామివారి ఏకాంత సేవ వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జెండా బాలాజీ ఆలయ ముఖ మంటపంపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, గోదాదేవి చిన్మయ రూపులుగా దర్శనమిస్తారు. అదే చూడుడు అదే మొక్కుడు ఆనందమయము తిరుమలగిరి రాయుని సన్నిధిని అన్నమయ్య ఆనందాల పెన్నిధిగా భావించాడు. ఎక్కడ శ్రీనివాసుడు అర్చావతారమూర్తిగా భక్తానుగ్రహకారక స్ఫూర్తిగా కొలువుదీరుతాడో భక్తులకు అదే తిరుమల క్షేత్రం, అదే ప్రత్యక్ష వైకుంఠపురం, అదే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయం. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస సన్నిధానంలోని గర్భాలయంలో స్వామి అనంత మహిమాన్విత తేజో విరాజితంగా దర్శనం ఇస్తున్నాడు. జగన్మోహనాకారా జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీవేలితో వెగటు నా సోదంబు ఇది నీవేలితో నా వెలితో జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీవేలితో నా వెలితో జగన్మోహనాకారా జగన్మోహనాకారా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు శ్రీవేంకటేశ్వరుడు భవ్యరూపంలో ప్రకాశిస్తున్నాడు. అలంకారమూర్తి అయిన మలయప్ప నానావిధ ఆభరణాలతో, తనకు అత్యంత ప్రియమైన తులసి మాలికలతో దర్శనమిస్తున్నాడు. వరదాన ఉజ్వల కటిహస్తము పటుశంఖ చక్రోరు బాహుయుగము నొరపైన నాభియు ఉదరబంధము ఇలా ఎన్నెన్నో అలంకారాలతో జగన్నాయకుడైన జగద్రక్షకుడైన వెంకటేశుడు భక్తులందరి చేత ఆకర్షింపబడుతూ దివ్య సౌందర్యాన్ని వెల్లడిస్తూ ఆనందాన్ని సమ్మోహనాన్ని కలిగిస్తుంటాడు. లోకోత్తర సౌందర్యానికి ఇతడి సన్నిధే నెలవు. ఇంతకు మించి అందం మరెక్కడా లేదు అనడానికి వెంకటేశుని దివ్య రూపమే ప్రత్యక్ష నిదర్శనం. శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీవేంకటేశం మనసా స్మరామి విశ్వస్మై నమః శ్రీనివాసం శ్రీవేంకటేశం మనసా స్మరామి విష్ణవే నమః శ్రీనివాసం శ్రీవేంకటేశం మనసా స్మరామి వషత్కారాయ నమః శ్రీనివాసం శ్రీవేంకటేశం మనసా స్మరామి. శ్రీవేంకటేశుని హృదయ మందారంలో వేంచేసి ఉండే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ ఆలయంలో స్వామి చెంతనే ప్రత్యేక అర్చావతారమూర్తిగా దర్శనమిస్తారు. ఆ తిరుమలేశుడు హృదయ పట్టపురాణితో కూడి జగదానందకారకంగా ఇరుమూర్తులు దర్శనమిస్తారు. ఇక శ్రీవారికి మరోవైపు గోదాదేవి దివ్య సన్నిధానం ఉంటుంది. ధనుర్మాసంలో గోదాదేవికి
ప్రత్యేక పూజాధికాలను నిర్వహిస్తారు ఈ ఆలయంలో. గర్భాలయానికి ఎదురుగా గరుడ అల్వాల్ ప్రత్యేక సన్నిధి విరాజిల్లుతూ ఉండగా, గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులుగా గోచరిస్తారు. స్వామి సన్నిధానం అద్భుతమైన కట్టడంగా, ప్రశాంత, పవిత్ర, ఆధ్యాత్మిక నెలవుగా అలరారుతోంది. గోవిందనామ స్మరణతో గర్భాలయం చేరుకున్న భక్తులు గర్భగుడిలో శ్రీదేవి భూదేవి సమేత కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. స్వామివారికి భక్తి శ్రద్ధలతో ప్రణామాలు అందజేస్తారు. స్వామివారి దర్శనం అనంతరం శటగోప ఆశీర్వచనాలు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావిస్తారు భక్తులు. ఆలయంలో గోవిందనామ స్మరణతో 11 లేదా 108 ప్రదక్షిణలు చేసినచో వారి కోరికలు తప్పక నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం. ఇక నిజామాబాద్ జెండా బాలాజీ క్షేత్రంలో జరిగే భాద్రపద ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. వంశపారంపర్య అర్చకులు అజయ్ సంగ్వాయ్ స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగిస్తారు. భక్తులు జాతరలో జెండాపై చక్కెర, బెల్లం సమర్పించుకుంటారు. ఆలయం నుంచి సిర్నాపల్లి గడి, గోల్ హనుమాన్ చౌరస్తా, పులాంగ్, వినాయక్ నగర్ మీదుగా పులాంగ్ వాగు వరకు జెండాను మేళ తాళాలతో ఘనంగా ఊరేగిస్తారు. బ్యాండ్, బాజా, భజంత్రీలతో ఊరేగింపు సాగుతుంది. ఉత్సవమూర్తులను సన్నాయి మేళ తాళాల మధ్య ఊరేగిస్తారు. భక్తులు పోటీపడి జెండాపై చక్కెర చల్లుతారు. జెండా మోయటానికి పోటీ పడతారు. జెండాను గోల్ హనుమాన్ చౌరస్తా వద్ద కొద్దిసేపు మొక్కులు తీర్చుకునేందుకు ఉంచుతారు. అనంతరం తిరుపతికి జెండాను తీసుకువెళ్తారు. ఇక ఈ ఆలయంలో భాద్రపద మాసంలో జరిగే జెండా ఉత్సవాల గురించి మరియు ఇక్కడ జరిగే విశేష కార్యక్రమాల గురించి ఆలయ అర్చక వర్యుల మాటల్లో. ఈ జెండా జాతర భాద్రపద మాసం పాడ్యం నుండి పౌర్ణమి వరకు 15 రోజులు అత్యంత వైభవపేతంగా స్వామివారి జెండా జాతర ఉత్సవాలు నిర్వహించబడతాయి. అలాగే ధనుమాసోత్సవాలు డిసెంబర్ 16 నుండి జనవరి సంక్రాంతి వరకు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతిరోజు ప్రతి శనివారం స్వామివారికి విశిష్ట పల్లకి సేవ, ఏకాంత సేవ మరియు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతున్నది. పండుగలకు గాను మరియు ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తమ తమ కోరికలు నెరవేర్చుకొని స్వామివారికి కృపక పాత్రలు అవుతున్నారు. జై శ్రీమన్నారాయణ. జెండా బాలాజీని దర్శించుకునేందుకు నిజామాబాద్ జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన భక్తులు, కర్ణాటకలోని బీదర్కు చెందిన భక్తులు తిరుపతికి వెళ్లకుండా మొక్కులను ఇక్కడే తీర్చుకోవటానికి వందల సంఖ్యలో వస్తూ ఉంటారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా దర్శించటంతో ఈ ఆలయం కొత్త శోభను సంతరించుకుంటుంది. జై శ్రీమన్నారాయణ. నా పేరు గన్నారపు సవిత. నిజామాబాద్ నగరంలో శ్రీ జెండా బాలాజీ మందిరంలో చాలా విశేషం. ఈ గుళ్ళో
అనుకున్న కోరికలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఇది స్వామివారు నిజంగా తను నిలుచుకున్న ప్లేస్ అని మేము స్వయంగా అనుభవిస్తున్నాము, చాలామందికి చెప్తుంటాము. ఈ టెంపుల్ చరిత్ర కూడా ఇక్కడ గుడి ప్రాంగణంలో రాసి ఉంది. ఆ కథ చదివిన వాళ్ళకు కూడా చాలా అర్థమవుతుంది. పారాయణం ప్రతిరోజు సాయంత్రం 7:30 విష్ణు సహస్ర పారాయణం జరుగుతుంది. విష్ణు సహస్ర పారాయణం విశేషత చాలామందికి తెలుసుంటుంది, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పారాయణం చేస్తూ చేస్తూ గుడిలో ఒక 300 మంది వరకు ఉంటాము. అందరి జీవితాలు ఎవరి అనుగుణంగా వాళ్ళకి తరింపజేశాడు స్వామి. ఇలా ఆ కొండపైన ఉన్న స్వామి ముడుపులు కూడా చాలామంది ఇక్కడే సమర్పించుకుంటారు. ఎందుకంటే అక్కడ స్వయంగా స్వామి, ఇక్కడ ఆయన నిలుచుకున్న ప్లేసే అనేసి భక్తుల నమ్మకం. ఈ గుళ్ళో చాలామందికి జరిగింది, జరుగుతుంది కూడా. శనివారం అన్నప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. ప్రతి శనివారము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. బీద వాళ్ళకి కూడా ప్రత్యేకంగా వాళ్ళను అనుకరించే ఈ ప్రసాదాన్ని జరపడం జరుగుతుంది, అన్నదానం అనేది. సో అది గమనించగలరు. మామూలుగా అన్ని గుళ్ళలో జరిగినట్టు కాకుండా అనాథలకు అనే కాన్సెప్ట్లో ఎక్కువగా ప్రాశస్త్యం ఇస్తుంటారు ఈ గుడిలో. సో ఇది కూడా భక్తులు గమనించాలి. ఇంకా ఎన్ని విశేషాలు చెప్పినా తనివి తీరదండి. శనివారం భజన కార్యక్రమాలు, ధనుర్మాసం కుంకుమ పూజలు అనేసి గోదా కళ్యాణము, సంక్రాంతికి స్వామివారి కళ్యాణం అనేసి, శ్రవణ నక్షత్రానికి కళ్యాణము చాలా జరుగుతుంటాయి. ఇలాంటి కార్యక్రమాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీర్వాదానికి, కృపకు పాత్రులు అవ్వాలని కోరుకుంటూ, జెండా గుడిలో మేము భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు 7:30 సాయంత్రం జరపబడుతుంది. కార్యక్రమంలో పాల్గొంటాము. మాది తిరుమల తిరుపతి దేవస్థానం రిజిస్ట్రేషన్ దాస సాహిత్య ప్రాజెక్ట్ మాది. సో అక్కడ కూడా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాం. నిత్యోత్సవం, గరుడోత్సవం, మెట్లోత్సవం, ఊంజల్ సేవ, అలా చాలా కార్యక్రమాలకు గుడి నుంచి వాళ్ళు పిలుస్తుంటారు. భజన కార్యక్రమాలకు అలా వెళ్తూ ఉంటాము. చాలాసార్లు సేవకు కూడా వెళ్ళొచ్చాము ఆయన కృపదయ వల్ల. అలా మేము తరించాము. మాకులాగే మీరందరూ కూడా తరించాలని చెప్పేసి ఈ రేడియో స్టేషన్ వాళ్ళు ఈ విశేషాన్ని, ఈ ప్రాశస్తాన్ని జనులందరికీ తెలపాలనే ఉద్దేశంతో గుడికి రావడం జరిగింది. అలాగే ఆ స్వామి వారి కృప వల్ల మా స్వామి విశేషాన్ని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాము. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్రం ప్రణవం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతో సధైక సింధో రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతే వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నా పేరు రాహుల్. నేను ఎల్లమూట నిజామాబాద్లో ఉన్నాను. మేము ఇక్కడ ఎవ్రీ వీక్ రావడానికి ట్రై చేస్తాము. ఎక్కువసేపు ఎవ్రీ సాటర్డే కానీ ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇక్కడ దేవుడు చాలా మహిమగల దేవుడు. చాలామంది అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో స్టార్ట్ అవుతాయి. చాతుర్మాసం కదా, చాతుర్మాసంలో పూజలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ శ్రావణ మాసంలో జెండా బాలాజీ ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. దానికి అప్పుడు చాలామంది వస్తూ ఉంటారు. ఎవ్రీడే చాలామంది ఉంటారు. ఈవినింగ్ పూట డ్యాన్సులు కానీ, పిల్లలు కిడ్స్ కానీ ఆడుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. పిల్లలకి ట్రెడిషనల్ డ్యాన్సులు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మళ్ళీ సాటర్డే అయితే ఇంకా ఫుల్ రద్దీ ఉంటుంది. ఇంకా చాతుర్మాసం కాబట్టి, ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా చాలామంది భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ స్వామి జెండా బాలాజీ ఊరేగింపు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరుపతి వరకు వెళ్తుంది. అక్కడ కొంతమంది అంటే నడుచుకుంటూ వెళ్ళి తిరుపతి దాకా వెళ్తూ ఉంటారు. 100 ఏళ్ళ కంటే ముందు నుంచే స్టార్ట్ ఉందన్నమాట ఈ ఈవెంట్. అంతే, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా వస్తారు. ఖచ్చితంగా వచ్చి ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. కళ్యాణం కూడా ఎవ్రీ మంత్ ఒకసారి స్వామివారికి కళ్యాణం చేస్తారు అన్నమాట. ఇక్కడ వైభవం స్వామివారి కళ్యాణం తర్వాత ఇంకా ప్రసాదాల వితరణ ఇవన్నీ ఫేమస్. ఇక్కడ పెరుగన్నం కానీ, పులిహోర కానీ చాలా ఫేమస్. లడ్డూలు కూడా అమ్ముతూ ఉంటారు. సాటర్డే లడ్డు కూడా అమ్ముతారు అనుకుంటే ఇక్కడ. ఏడు కొండలపై వెలసిన వెంకన్న వ్యయ ప్రయాసలతో తన దరికి రాలేని భక్తుల కోసం తానే దిగి వస్తాడు. ఈ ఆలయంలోని స్వామిని దర్శించుకుని పూజించుకుంటే ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నంత ఫలితం లభిస్తుందని ఇక్కడి క్షేత్ర మహత్యం చెబుతోంది.
ఆ స్వామి దర్శనం సకల శుభప్రదం, సకల సన్మంగళకారకం. ఆ స్వామి దివ్యాశిస్సులు మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అష్టపాలక గోవింద అష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ఇది ఈ వారం కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా మరి. నమస్తే.